మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపెంచర్ హీలర్ డాక్టర్ వెంకట్ జాజులా గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పటికే చాలా వీడియోస్ ద్వారా మీరు మనకున్న సమస్యల గురించి అయితే చెప్తా ఉన్నారు. సో ఆపరేషన్ వరకు వెళ్లకుండా ఆక్యుపెంచర్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని. ఇప్పుడు వచ్చేసేసి సీజనల్గా మనం మాట్లాడదాం సార్. ఈ సీజన్లో ఎక్కువ మనకు వచ్చేసేసి కాళ్ళ దగ్గర పిక్కలు పట్టేసాయి, నిద్రలో లేచేటప్పుడు అది పట్టేసింది, కాలు కింద పెడితే అసలు నడవలేని పరిస్థితి అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎప్పుడో మళ్ళీ ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో ఒక్కోసారి ఇంకా ఎక్కువ టైం కూడా పట్టచ్చు అది రిలీజ్ అవ్వడానికి. సో అట్లాంటి వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అండి మన దగ్గర? ఉందండి. ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ద్వారా మనం మజిల్ క్రంప్స్ అంటాం. ఏంటంటే మన ఈ శరీరం అయితే వెనకాల మనకి ఈ నరాలు అనేవి వెళ్తూ ఉంటాయండి. మనం పాదంలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇలా వచ్చేసి ఈ వెన్నుపాము ద్వారా వచ్చేసి ఈ 2 కాళ్ళల్లో ఇటు నరాలు ఇటు ఒక నరాలు కొన్ని నరాలు వెళ్తూ ఉంటాయండి. అందులో సయాటికా నరం అనేది ఒకటి ఉంటుంది. ఈ సయాటికా నరం వల్ల ఏంటంటే మనకి ఈ మజిల్స్లో ఈ టిష్యూస్ ఉంటాయి. ఈ టిష్యూస్లో ఎప్పుడైతే ఈ సయాటికా నరం అనేది కొంచెం అటు ఇటుగా డిస్టర్బ్ అయిందో అప్పుడు మనకి పట్టేసినట్టు పిక్కలు పట్టేసినట్టు ఉంటుంది. సో దానికి ఏంటంటే ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ద్వారా మహా అద్భుతమైనటువంటి పరిష్కారం ఉందండి. సో మళ్ళీ రాదా సార్ ఇట్లాంటి సమస్య? రాదండి. ఒకసారి మన ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఒక గొప్పతనం ఏంటంటే ఒక్కసారి ట్రీట్మెంట్ ఇస్తే అది పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కావడానికి లేదు. రిపీట్ కాకుండా ఎటువంటి కొన్ని జాగ్రత్తలు మనం కూడా పాటించాలి కదా. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మేము చెప్తాం. సో దీని ద్వారా ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఏ ప్రాబ్లం బాడీ డీహైడ్రేట్ అయినా కూడా ఈ సమస్య వస్తుందని విన్నాను సార్, ఎంతవరకు వాస్తవం అండి? నేను అది చెప్పాను, మజిల్ టిష్యూస్ అని చెప్పాను కదా. టిష్యూస్లో మనకి వాటర్ అనేది కంటెంట్ అనేది ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ తగ్గిందో ఆ టిష్యూ అనేది ఆ కణం లోపల మైటోకాండ్రియా ఉంటుంది. ఆ మైటోకాండ్రియా శక్తిని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ శక్తిని ప్రొడ్యూస్ చేయాలంటే వాటర్ ఎక్కువ కావాలి, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ కావాలి. సో ఎప్పుడైతే ఆ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినా వాటర్ కంటెంట్ తగ్గినా ఆ కణం అనేది కరెక్ట్గా వర్క్ కాదు. సో దానివల్ల ఏంటంటే ఈ పట్టుకుపోతూ ఉంటాయి, పిక్కలు పట్టుకుపోయి అసలు ఆ కాలు భయంకరమైనటువంటి నొప్పులు వచ్చేస్తాయి. ఒక్కోసారి నిద్రలో మనకు కూడా పట్టేసేస్తా కాలు తిరిగిపోతుంది అంటుంటారు. సో ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఆక్యుపెంచర్లో మంచి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. లైవ్లో దీని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సపోజ్ ఇక్కడ మనకి ఈ పిక్కలు పట్టుకుపోతున్నాయి, అప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ నీ బ్యాక్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ నుంచే సయాటికా నరం వెళ్తుంది, ఇలా వెళ్ళేసి ఇలా ఇక్కడ ఎండ్ అయింది. సో దాన్ని కూడా మనం సెట్ చేయాలి. అప్పుడే ఈ మజిల్ క్రంప్స్ అనేవి మనకి తగ్గిపోతాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కొంచెం ఎక్కువగా మనకి డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్లో ఎలా పరిష్కరిస్తామనేది లైవ్లో మీకు ట్రీట్మెంట్ ఇచ్చి చూపిస్తున్నామండి. ఇది సయాటికా నరం. ఇదేంటంటే యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మనం పాయింట్స్ ఇచ్చే కొద్దీ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతుంటాయి. ఈ నరాల వ్యవస్థ డయాబెటీస్లో కూడా చాలా వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ పాయింట్స్ని యాక్టివేట్ చేసామో ఆ నరాలు అనేవి కూడా మనకి మంచిగా యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. కండరం పట్టేసిందంటే అదేదో ఊరికే ఓన్లీ ఆ మజిల్ వరకే కాదు, మొత్తం ఆ నర్వ్ సిస్టమ్ లోపల టిష్యూ అన్నీ కూడా ఇబ్బందుల్లోనే ఉంటాయి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఒక్క సమస్యతో రాదండి, మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. ఈ కారణాల వలన ఏంటంటే ముందు ఆ కారణాలు తెలుసుకొని ఆ కారణాలకి రూట్ కాజెస్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఎక్స్టర్నల్ వీటికి కూడా మనం యాక్టివేట్ చేస్తూ ఉంటాం. అది
వీళ్ళకి డైట్ కూడా చెప్తారా సార్ మీరు? డైట్ ఉంటుందండి, తప్పనిసరిగా ఉంటుంది. తీసుకోవాలి? మన శరీరంలో ఒకటి బాగా కావాలంటే ట్రీట్మెంట్తో పాటు డైట్ కంపల్సరీ. అది ఆహారం ఏ విధంగా పాటించాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు అనేది వివరంగా చెప్తాము. అది పర్ఫెక్ట్గా ఫాలో అయితే 100% తగ్గిపోద్ది. అది ఇటువంటివన్నీ కూడా మాలాంటి సీనియర్స్ దగ్గరే తీసుకోవాలండి. ఎందుకంటే మాకు అట్లా టచ్ చేయగలనే పాయింట్ తెలిసిపోద్ది. ఓకే, ఎక్కడ పడితే అక్కడ పాయింట్లు వేయకూడదు. అట్లా కరెక్ట్ పాయింట్ ఎక్కడో అక్కడే పడాలి. అక్కడే పడాలి. అక్కడ ప్రాబ్లం ఉన్న చోట పించింగ్ తెలుస్తుందా సార్ వాళ్ళకి? తెలుస్తుందండి. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని సెట్టింగుల్లోనే మొత్తం తగ్గిపోతున్నట్లు మొత్తం తెలిసిపోద్ది వాళ్ళకి. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ సార్ ఇది? సివియారిటీని బట్టి పర్సన్ బట్టి. ఇప్పుడు కొంచెం మజిల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, తప్పనిసరిగా కొన్ని సిట్టింగ్స్ ఎక్కువైపోతాయి. ఓకే, అది ఇప్పుడు స్టిమ్యులేట్ చేస్తామండి వీటిని. స్టిమ్యులేట్ వల్ల యూజ్ ఏంటి సార్ మామూలుగా? ఇదివరకు రోజుల్లో మేము మాన్యువల్గా ప్రిక్ చేసేవాళ్ళం, పాయింట్స్ని యాక్టివేట్ చేసేవాళ్ళం 5 minutesకి ఒకసారి. ఇలా యాక్టివేట్ చేసామనుకోండి, మళ్ళీ ఇంకో 5 minutesకి మళ్ళీ వచ్చి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ స్టిమ్యులేషన్ వల్ల ఏంటంటే అన్ని పాయింట్స్ ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. ఓకే, అది ఈ వింటర్ సీజన్లో ఇంకా ఎక్కువ సార్ ఇట్లా ఈ మజిల్ టిష్యూస్ అనేవి వింటర్ కదా అని చెప్పేసి వాటర్ కొంచెం తక్కువ తాగుతారండి జనాలు. అందువల్ల ఏమవుతుందంటే మజిల్ టిష్యూస్కి వాటర్ కంటెంట్ సరిగా అందక డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అప్పుడు మనం ఏంటంటే దీన్ని ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ చేసి డైట్ ద్వారా వీటన్నిటి ద్వారా సెట్ చేసేస్తాం. ఆకుపంచర్ ట్రీట్మెంట్ మెయిన్, మిగతావన్నీ కూడా సపోర్ట్. స్టిమ్యులేషన్ అనేది కంపల్సరీ అండి ఇక్కడ ఏ పాయింట్లో పడినా. ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయినాయి ప్రజెంట్. ఈ విధంగా 30 minutes ఉంచుతాం. ఈ విధంగా మజిల్స్ పట్టేయటం కానీ లైట్ తీసుకోకూడదండి. తప్పనిసరిగా న్యాచురల్ సిస్టంతో మన ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా 100కి 100% తగ్గించేస్తున్నాం. ఎస్, ఎందుకంటే ఈ సమస్య ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు నిద్దట్లో లేగిసి అట్లా కాళ్ళు కింద పెట్టాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ కండరాలు పట్టివేసే అనేది మాత్రమే మనకు పైకి కనపడుతూ ఉంటుంది, కానీ దాని లోపల నర్వ్ సిస్టమ్ కావచ్చు, ఆ కణజాలం, ఆ టిష్యూస్ కావచ్చు ఇబ్బంది పడే విధంగానే ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.